శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో శ్రీ రామాలయం నందు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త సూరంపూడి శ్రీహరి నేతృత్వంలో ఉదయం నుంచే భక్తులు సీతారాములను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి అయిన పానకం నీరు, పులిహోర, చక్ర పొంగలి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సూరంపూడి శ్రీహరి మస్తాన్ చౌదరి మాట్లాడుతూ ఈరోజు కళ్యాణ ఉత్సవం ఘనంగా జరిగిందని, వచ్చే నెల 2వ తేదీన శ్రీ సీతారామ స్వామివారి ఊరేగింపు జరుగుతోందని, అలానే వచ్చే నెల 4వ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కటారి శ్రీధర్, కమలాకర్, పిల్లి వెంకటరమణ, బొక్క పండు, గుత్తుల రామచంద్రరావు, పల్నాటి జగన్నాథరావు, సూరంపూడి జయ కృష్ణ, బొడ్డి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం దంపతులు రావాడ వెంకట సాయి భరత్, పూర్ణ జోష్నవి కళ్యాణ్ నిర్వహించారు. భద్రంగన్నే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమ క్షేభీతరాహదరంగే సుష్ఠువం సుష్ఠువేసేమ దేవహితం యదాయు సుష్ఠేంద్రోద్యత్రవాః స్వస్తిర. స్థానిక 12వ వార్డు డివిజన్లో స్టేట్ బ్యాంక్ ఇది. శ్రీ కీర్తిశేషుల కటార్ నాగమల్లేశ్వర గారు, శ్రీ కీర్తిశేషుల కటార్ సూర్యమేష్ గారు మాకు 300 గజాల స్థలం ఇచ్చారండి. దీనికి 1995 గుడి ఏర్పాటు చేసామండి. అప్పుడు బొక్కంకరమణ గారు, బొడ్డి రాజు గారు, యత్నాళ రాజు గారు, మా గుత్తి వెంకటేశ్వర గారు అందరూ కలిసి తిరిగి గుడి ఏర్పాటు చేసామండి. రాయమండ్రి ప్రజలందరూ కూడా గుడి సహకరించారు. 1995 నుంచి ఇప్పుడు వరకు 35 సంవత్సరాలైంది గుడి కట్టి. 35 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా పూజ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు, అలాగే ఇంటిపోయిన కూడా 4000 నుంచి 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాను. మా గుడికి ఇచ్చిన భక్తులకు, మా గుడికి ఇచ్చిన సహకారులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 4వ తారీఖు 4వ నెల 2026 శనివారం ఉదయం 10 నుంచి 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామండి. రాయమండ్రి ప్రజలందరూ కూడా అన్న సందర్భానికి వచ్చి మా ప్రసాదం స్వీకరించడం కూర్చున్నాను. ఈరోజు సీతారామ కళ్యాణం తల ఇచ్చిన దాత శ్రీ కటార్ నాగమల్లేశ్వర అల్లుడు గారు, భర్త గారు, సూచన గారు కూర్చున్నారండి. అలాగే ఈరోజు పాకం, పులారి, కేసరి అన్ని ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆటం కూడా జరగలేదు. సూరంపూడి శ్రీహరి కళ్యాణోత్సవానికి ఈరోజు వైభవంగా, రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు కటార్ నాగమల్లేశ్వరరావు గారు ఆ రోజున స్థలం ఇచ్చి వాళ్ళ కుటుంబం ఎన్ని వేళలా చల్లగా ఉండాలని కోరుకుంటూ, అలాగనే 300 గజలు ఇచ్చి ఆయన వెనకాల ఉండి మాకు అండదండలుగా ఉండి ప్రోత్సహిస్తుంటే మేము ప్రతి సంవత్సరం ఈ 35 సంవత్సరాల నుంచి కూడా అన్న సంతానం శ్రీరామ కళ్యాణం జరుపుతూ వచ్చిన జనాలకి, భక్తులకి ఎవరికి కూడా లోటుపాట్లు లేకుండా జరుపుతున్నాం. అలాగనే ఈ రోజున ప్రతి కళ్యాణం చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అటు అయ్యప్ప నగర్ నుంచి ఇటు 12వ వార్డు, అటు 15వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ పక్కన చుట్టుపక్కల 5 వార్డులు 4 వార్డుల నుంచి కూడా
జనాలు కూడా అలాగనే భక్తులు అందరూ కూడా వచ్చి మాకు సహకరించి అందరూ కూడా ప్రతి ఒక్కరు రాత్రి పులిహారం చేస్తున్నా ఈ రోజు కూడా ఒక 150 మందికి మేము భోజనాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కళ్యాణం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. మన ప్రతి సంవత్సరం కూడా అన్నసంతర్పణ శ్రీరామనవమి అయిన తర్వాత అన్నసంతర్పణ 5,000 నుంచి 6,000 మంది జనాలకి భోజనాలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మాకు అండదండలుగా ఉండి అందరూ కూడా సహకరిస్తూ వాళ్ళ సహకారాలతోనే చేస్తున్నాం. మా